కీర్తిశేషులు మిత్రులు శ్రీ వెంకటేశ్వర్లు గారు రచించినటువంటి యుగ పురుషులు స్వామి వివేకానంద పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి జోగి శర్మ గారికి, అలాగే పూజ్యులు చంద్రశేఖర్ కల్కుర గారికి, మిత్రులు చెన్నై సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. వాస్తవంగా వెంకటేశ్వర్లు గారితో నాకు పరిచయం చాలా తక్కువనే అయినప్పటికీ కూడాను వారిని మరవలేనటువంటి ముద్ర ఆయన మా పని వేశారని చెప్పచ్చు అన్నమాట. మా పాఠశాలలో నేను ఎప్పుడు కూడా అన్వేషిస్తుంటాను, పిల్లలకు మంచి చదువు చెప్పాలని చెప్పేసి. పిల్లలకు మంచి చదువు చెప్పాలంటే మంచి అధ్యాపకులు కావాలన్నది నెక్స్ట్ పాయింట్ అన్నమాట. మంచి అధ్యాపకులు మనం డబ్బు పెట్టి పుస్తకం కొన్నట్లు బజార్లో కొనేటటువంటి వాళ్ళు కాదనమాట. వాళ్ళు వెతికి పట్టుకొచ్చుకోవాలి. వెతికి పట్టుకుంటే ఎప్పుడు కొంత విషయ సేకరణ చేసుకోవాలి వారి గురించి. అటువంటి ఆ సందర్భంగానే మా పాఠశాలలో నేను చాలా సంతోషిస్తాను, అదృష్టవంతులను భావిస్తాను. ఎంతమంది గొప్పవాళ్ళు అంటే మీరు బహుశా వినింటారు, అయ్యన్న గారు ఇంగ్లీష్లో ఉండేటువంటి వాడు అన్నమాట. అలాగే మనకు శేషాద్రి స్కూల్ హెడ్ మాస్టర్గా లక్ష్మణమూర్తి గారు ఉండేటువంటి వారు. వీళ్ళంతా కూడా బిగ్ జైన్స్ సబ్జెక్ట్స్లో అప్పట్లో. ఆ కోవలోనే మా ఈ వెంకటేశ్వర్ల గారు కూడా చెందినటువంటి వారు అన్నమాట. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసేవాడిని, సార్ మా దగ్గర వచ్చి 1-2 గంటలు తీసుకుని మా పిల్లలకు పాఠాలు చెప్పండి అని చెప్పేసి. ఆ సందర్భంగా వెంకటేశ్వర్ల గారిని కూడా నేను కలిసి ఈ విధంగా మాకు ఇబ్బందిగా ఉంది, పిల్లలకి సరిగా విద్యాభ్యాసం సాగటం లేదు, మీరు మాకు వచ్చి ఇంగ్లీష్ చెప్పండి సార్ అని చెప్పడం జరిగింది. అంటే ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను తెలుగు పండితుని మీకు తెలుసు అనుకుంటాను అన్నారు ఆయన. సార్ మీరు తెలుగు పండితుని తెలుసు, అలాగే ఇంగ్లీష్ కూడా బాగా చెప్తారని కూడా తెలుసు సార్ మాకు, అందువల్ల మేము వచ్చి కోరుతుందని చెప్పేసి. నా కోరిక మన్నించి వారు దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు పార్ట్ టైం టీచర్గా చేరడం జరిగింది. ఆయన నా కోరిక మేరకు చేరినారు కానీ అవసరం కోసం ఆయన చేరిన వ్యక్తి కాదు. కోరిక కోసం చేరిన వాళ్ళకు, అవసరం కోసం చేరిన వాళ్ళకు తేడా ఉంటుంది. అవసరం కోసం చేరిన వాళ్ళు నియమ నిబంధనలు చాలా చక్కగా పాటిస్తారు. మా కోరిక ప్రకారం చేరినటువంటి వాళ్ళు ఆయన పిలిస్తేనే వచ్చినాను, కాదంటే పాల్గొంటానని నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట. ఆ 2 సంవత్సరాల పీరియడ్లో ఏ రోజు కూడాను ఆయన లేట్గా రావటం కానీ, ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తి నిర్వర్తించడంలో ఎక్కడ కూడా ఎవరు కూడా వేలెత్తి చూపినటువంటి రీతిలో మా విద్యాలయాల్లో ఆయన ఇంగ్లీష్ అధ్యాపకుగా చేరి వారి సేవలు అందడం జరిగింది. వారితో పాటు మేము కొంత క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు ముచ్చరించుకుంటూ అన్నమాట. అంటే వాళ్ళంతా కూడాను చాలా వివేకవంతం చెప్పొచ్చు అన్నమాట. ఎంతో వివేకమైనటువంటి వాళ్ళు. వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తూ ఉంటే మేము ఏ గంగానదంలో స్నానం చేసినట్టు ఉంటుంది అన్నమాట వాళ్ళతో పాటు ఉన్నంతసేపు. అటువంటి మహనీయులు శ్రీ ఇంతకంటే వెంకటేశ్వర్లు గారు. వారు మన ముందు లేకపోవటము అల్ప వయసులోనే మన ముందు లేకపోవటం మనమందరం కూడాను బాధపడాల్సిన విషయము. అయినా కానీ ఆయన ఆరోగ్య పరిస్థితులు సక్రమంగా లేని సందర్భంలో కూడాను పుస్తకం పూర్తి చేయాలనుకునే తీక్షణమైనటువంటి కోరికతోని ఆ పుస్తకాన్ని ఆయన పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పుస్తకానికి మన శశిమణి శర్మ గారు, అలాగే చాలా సంతోషంతో విషయం మిత్రులు పుల్లారెడ్డి గారు, వారు ఇటువంటి విషయాలు చాలా ముందు ఉంటారు అన్నమాట. ఫ్రెండ్స్ బుక్ పుల్లారెడ్డి గారు అంటే ఇటువంటి సాహిత్యపరమైన పుస్తకాలు ఏవి జరిగినా కానీ అచ్చు వేసే ప్రజలకు అందించడంలో నేను ముందు ఉంటానని చెప్పేసి ముందుండి ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు వాళ్ళు భేటీ చేసుకోవడం జరిగింది. సో వీరందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా యుగ పురుషుడు వివేకానంద గురించి మీకు చెప్పిన స్థాయిలో నేను లేను. అయినప్పటికీ ఈరోజు భారతదేశము వారిని ఒక ఆదర్శ పురుషుడిగా, వారి యొక్క జీవితం కానివ్వండి, వారి యొక్క ఆశయాలు కానివ్వండి, ఒక నిఘంటువులాగా అందరి ముందు ఉండి భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప తాత్వికవేత్త ఆయన. 2 విధాలుగా అన్నమాట, కత్తికి 2 పదులు ఉన్నట్లుగా అటు దైవభక్తి కూడుకున్నటువంటిది స్పిరిచువల్ నాలెడ్జి,
అలాగే సోషల్ నాలెడ్జ్, అంటే నా దేశంలో ఒక కుక్క కూడా ఆహారం లేకుండా చావకూడదు అటువంటి విధంగా, అదేవిధంగా నా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను పవిత్ర మార్గంలో నడిచి ప్రపంచానికి జ్ఞానబోధ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ జీవితంతో కూడా గడిపినారు. వారందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఈ సభకు నేను ఆ పెద్ద టైటిల్ ఏదో పెట్టినాను. ఆ టైటిల్కి నేను అంత పెద్ద అరువుని కాదు, కాకపోతే మీ అందరి యొక్క కోరిక మేరకు కూర్చున్నాను తప్ప అన్నదా భావించవద్దు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.